తోడు వేసాను కదా, పెరుగైంది. ఇదిగోండి ఇలా ఉంది. పెరుగు అయితే చాలా బాగా తోడుకుందండి. అది చేస్తాను. ఇదిగోండి ఫ్రెష్గా ఉంది. కట్ చేస్తున్నాను కాబట్టి తాలింపు. కానీ నాకైతే పెసరపప్పు ఇష్టం ఉండదు. అందుకని ఉల్లిపాయలు అన్ని ఎరిగిన తర్వాత సోడిపిండిలో కొంచెం వాటర్ వేసేసి కలుపుకోవాలి. నేను కట్టేస్తే సరిపోద్ది. వాళ్ళు అంబలిస్తే వాళ్ళు తింటున్నారు. ఇదిగోండి మా చిన్నోడు పట్టుకుంటే మంచిగా ఉంటాడు, లేకపోతే ఏడుస్తాడు. అందుకే నేను సరసంగా హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి వ్లాగ్స్. ఇది మంగళవారం మార్నింగ్ వ్లాగ్ అండి. ఇది సోమవారం నైట్ పాల్లో తోడు వేసాను కదా, పెరుగైంది. ఇదిగోండి ఇలా ఉంది. పెరుగు అయితే చాలా బాగా తోడుకుందండి. ఆ తర్వాత తాగడానికి వేడి నీరు పెట్టేసి రైస్ వేసి కడుక్కుంటున్నాను. రైస్ కడిగేసి స్టవ్ మీద పెట్టాక తక్కిన పనులన్నీ చేసుకుంటానండి. ఇంకా ఇల్లు లేదనమాట, ఇల్లు ఉడుస్తాను. రైస్ కడిగేసాను కదా, రైస్ కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. ఇది అంతలో వేడి నీరు అయిపోయి తాగడానికి తీసేసి రైస్ అయితే పెట్టేశాను. అన్నం ఉడికేలోగా నేనైతే ఇల్లు ఉడిచేసి కూర కోసం ప్రిపేర్ చేసుకుంటానండి. సోమవారం నైట్ కూర కట్ చేశాను కదా, అదే కూర అయితే తోటకూర ఫ్రై చేస్తాను. ఇదిగోండి ఫ్రెష్గా ఉంది. కట్ చేస్తున్నాను కాబట్టి తాలింపు పెట్టేస్తే సరిపోద్ది. అన్నం అయితే ఉడుకుతుంది. నేనైతే ఇల్లు అయితే ఉడిచేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలను అయితే కోస్తున్నానండి తోటకూర కోసం. నేనైతే ఎక్కువ తోటకూరలో ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి వేస్తాను, కానీ వెల్లుల్లి లేవు కాబట్టి వేయలేదు. పచ్చిమిరపకాయలు వేస్తాను. మీరు తోటకూర ఎలా ఫ్రై చేస్తారనేది కామెంట్ చేయండి. పప్పు కూడా నేను వేస్తాను. కొంతమంది పెసరపప్పు వేస్తారు, కానీ నాకైతే పెసరపప్పు ఇష్టం ఉండదు. అందుకని ఉల్లిపాయలు అన్నింటినీ కట్ చేసేసి తాలింపు పెట్టేస్తే సరిపోద్ది. రసం ఏం చేయట్లేదు, పెరుగు ఉంది కదా, పెరుగుతో తోటకూర మా పెద్దోడికి ఇచ్చేస్తాను. మేము కూడా పెరుగుతోనే తినేస్తామన్నమాట, తోటకూర ఉంది కాబట్టి. ఇదిగోండి తాలింపు పెట్టేస్తున్నాను. ఉల్లిపాయలన్నీ కట్ చేస్తాను. ఇల్లు మొత్తం ఉడిచేసాను తొందరగా. అది అన్నం అయ్యేలోగా ఇవన్నీ కట్ చేసేసి ఇల్లు ఉడిచేసి తాలింపు కూడా పెట్టేశాను. ఉల్లిపాయలు వేగేలోగా అన్నం కూడా అయిపోయింది. అన్నం కూడా వార్చేస్తున్నానండి. అన్నం వార్చేసి గింజ అయితే ఒక తప్పెల్లో పెట్టుంటుంది అనమాట అంబలు చేయడానికి. మీరు అంబలు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. నేను అంబలు చేస్తే గింజి ఉంచేసి ఆ గింజలోనే అంబలు కలుపుతానమాట. దాంట్లో మరి కొంచెం వాటర్ వేసేసి ఉప్పు వేసేసి కలుపుతాను. ఇంతలోగా ఆనియన్స్ వేగిపోయి తోటకూర వేసేసి కలిపేస్తున్నానండి. ఈ తోటకూర వేగేలోగా నేను అంబలు కలిపేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తింటారు. గింజలు మరిగిన తర్వాత సోడిపిండిలో కొంచెం వాటర్ వేసేసి కలుపుకోవాలి. నేనైతే ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారనేది నాతో షేర్ చేసుకోండి. అక్కడ అంబలు ఉడుకుతుంది. అంతలోగా తోటకూర కలిపేసి వాళ్ళకైతే బాక్స్లో అన్నం అయితే పెట్టేశాను అనమాట. తోటకూర అయితే ఆ బాక్స్ కట్టేస్తే సరిపోద్ది. వాళ్ళు అంబలిస్తే వాళ్ళు తింటున్నారు. ఇదిగోండి మా చిన్నోడు చూడండి ఎలా పడుకున్నాడు, ఎలా వేస్తే ఎలా పడుకున్నాడు. వాళ్ళు తింటుంటే చూస్తున్నాడు అనమాట. వాళ్ళైతే పల్లి చెక్కుతో అంబలు అయితే తినేశారు. బాక్స్ అయితే ఎత్తేస్తున్నాను. తోటకూర అయిపోయింది. ఫ్రై అయిపోయాక ఎవరి బాక్స్ వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. వాళ్ళకి ఇచ్చేసి పంపించేస్తాను. మా పెద్దడి బాక్స్ క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఇచ్చేస్తాను. అంతలోగా వాడు ఇంకా బుక్స్ ఇవన్నీ సర్దుకుంటున్నాడు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారనమాట. ఎవరు ఏం తీసుకుని వెళ్ళాలో అవి సర్దుకుంటున్నారు. ఇక్కడ నా పని నేను చేసుకుంటున్నాను. టైం అయిపోయింది స్కూల్కి. వాడైతే కొండి వెళ్ళిపోతున్నాడు. చూస్తున్నాడు నేను తీసుకొచ్చానా లేదా అనేసి. చిన్నోడికి ఎత్తుకొని పని అయితే చేసుకుంటున్నాను. వాళ్ళ డాడీ స్కూల్కి అయితే దిగబెట్టేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంట్లో వేసేస్తాను. తర్వాత కొంచెం స్టాంబ్కి గిన్నెలు అయితే తిన్నారు కదా, గిన్నెలు అయితే ఉన్నాయి, తోమేస్తాను. అన్ని పనులు అయితే అయిపోయి నేను గంట వాడు ఎట్లా పడుకున్నాడు. పడుకున్నాడని స్నానంకి వెళ్ళి వచ్చినలాగా నేను స్నానం చేసి బట్టలన్నీ ఉదికిలోగా ఇంకా ఉదకనే లేదు. లెగిసిపోయాడు. అప్పుడు నుండి ఏడుస్తూనే ఉన్నాడు. చూడండి ఎలా చూస్తున్నాడు, పడుకోవట్లేదు మార్నింగ్ నుండి. నాకు ఇడితో ఇదే పని అనమాట. పడుకోకపోతే ఇడు పట్టుకుని ఉండడమే. పడుకోబెట్టించిన తర్వాత నేను ఇంకా తినాలి. అంబలు ఉంది కదా, అంబలు తింటాను. బట్టలు అయితే ఆరేస్తాను. ఉదికినవి కొంచెం బట్టలు ఆరేసేసి తినేసి రోజు మొత్తం ప్రతిరోజు వీడితోనే సరిపోద్ది. టైం సరిపోద్ది అనమాట. వేడి పట్టుకొని ఏదైనా ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ చూసుకొని చేసేటప్పటికి ఇప్పుడు ఎలా చూస్తున్నాను. పట్టుకుంటే మంచిగా ఉంటాడు, లేకపోతే ఏడుస్తాడు. అందుకే నేను సరసంగా వీడియోస్ రెడీ షూట్ చేయను. అందుకే కంటిన్యూగా వీడియోస్ పెట్టలేకపోతున్నాను అనమాట. అంతే ఈరోజు మార్నింగ్ వరకు అయితే నా పని. తర్వాత బట్టలు అయితే ఉన్నాయి, బట్టలు ఆరేసేసి వీడు పడుకోబెట్టిన తర్వాత బట్టలు ఆరేసేసి అప్పుడు తింటాను. వాళ్ళందరూ డ్యూటీకి వెళ్ళిపోయారు. వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు అనమాట. పంపించి వాళ్ళందరూ వెళ్ళిపోతే నా పని ఇదిగోండి ఇటు పట్టుకొని ఉండడమే. ఇంతే ఈరోజు మార్నింగ్లో. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.